షాక్ అయిపోయాను, అసలు ఇంత జరుగుతుందా వెనకాల అని. అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డే అండింది 12 నెలలు 12 నెలలు నా బిడ్డే, పుట్టిన తర్వాత 4-5 నెలలు నా బిడ్డే. ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డని చూపించేది వీడియో కాల్స్ యూఎస్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు తనకు స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు, భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు, హాస్పిటల్ ఎవరు, నాకు చూపించి నేను వస్తా అక్కడికి. నాకు ఆల్రెడీ 2 పిల్లలండి, నాకు 2 పాపలు ఉన్నారు, కవల పిల్లలు, వాళ్ళకి ఇప్పుడు 9 years 4th class. సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు, నీకు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమొచ్చిందనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంట్. లేదు నేను ఐవీఎఫ్ నాకు ఇష్టం లేక చేసుకున్నాను, అది ఇది తను ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది 1 నెల. లేదమ్మా అసలు విషయం ఏందని అడిగితే తనే స్వతహాగా నేను ఇట్లా విజయసాయిరెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు, సో ఆయన ద్వారా ఆయనే డోనర్, నేను ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేయించుకున్నాను అనేసి ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చెప్పుకుంటూ వచ్చింది. సో అంత పెద్ద వ్యక్తిని నేను ఒక సామాన్య నెల జీతగాన్ని, ఆయనేమో పెద్ద మనిషి, పోయి ఆయన గేట్ కూడా టచ్ చేయలేను, ఆయన పోయి డైరెక్ట్గా అడగలేను. సో నేను ఫ్రస్ట్రేషన్ 4-5 నెలలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, అసలు దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి అని. సరే తల్లి, ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఎవరితోనో ఇది చేసావు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను నిన్ను వదిలేసుకుంటా, నాకు న్యాయం చేయి తల్లి, నా పిల్లలకు న్యాయం చేయి, వదిలిచ్చేసుకుంటానని నేను చెప్పడం జరిగింది ఆమెతోటి. సో అదే భాగంగా ఇద్దరు మ్యూచువల్ అనుకున్నాము ఫస్ట్లో. నన్ను కూడా ఆమె చాలా భయపెట్టించి, నువ్వు మ్యూచువల్ పెట్టు, నీకు ఏం లేదు ఇప్పుడు నా దగ్గర, నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వేరేతో పడుకొని పిల్లలు కన్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యూచువల్ చేసి పక్కకి వెళ్ళిపోంటుంది. వెళ్ళిపోవడం కాదమ్మా, నాకు 2 ఆడపిల్లలు, నా సమస్యకు నువ్వు సమాధానం కనిపెట్టు, సమాధానం చెప్పాల్సిందే నువ్వు అని నేను అడిగాను. సో ఇది సార్ జరిగింది. సో ఈ ఫ్రస్ట్రేషన్లో నేను ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అపోలో హాస్పిటల్ వైజాగ్ అక్కడికి వెళ్ళాను. ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మీరు అక్కడ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి నేను లీగల్ హస్బెండ్ కాబట్టి వెళ్ళి అమ్మ పలానా డేట్న పలానా బాబు పుట్టాడని హాస్పిటల్లో అడుగుతాను. పట్ నా పేరు చూశారు, శాంతి చూశారు, కొట్టి పేరు తీసి డాక్యుమెంట్ ఇచ్చారు. ఫ్రంట్ ఆఫీసర్ నా పేరే ఉంది, ఐఎమ్ ద లీగల్ హస్బెండ్, మానిపాటి మదన్ మోహన్, హస్బెండ్ ఆఫ్ కాలింగిరి శాంతి, కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చారు. లేకపోతే ఇవ్వరు కదా, హస్బెండ్ కాకపోతే ఇవ్వరు కదా, ఎట్లా ఇస్తారు వాళ్ళు? మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి, దీంట్లో చూపిస్తాను మీకు, హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్.